ఓరుగల్లు గులాబీమయమైంది. ఎటు చూసినా గులాబీ తోరణాలు, జెండాలు, స్వాగత ద్వారాలు. సంబురాల నడుమ టీఆర్ఎస్ 17వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించేందుకు వరంగల్ నగరం సిద్ధమైంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చిన వరంగల్లో లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది గులాబీ దళం. ఒకరోజు ముందే కార్యకర్తలు, నేతలు, రైతులు పెద్ద సంఖ్యలో సభకు చేరుకుంటున్నారు. వైవిధ్యానికి కొత్త పంథాకు బాటలు వేసే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ సభకు ప్రగతి నివేదనగా పేరు పెట్టారు. ప్రాంగణానికి జయశంకర్ పేరు పెట్టి ఆయనను స్మరించుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలతో ప్రయోజనాలు పొందుతున్న అన్ని వర్గాలను సభకు ఆహ్వానించింది టీఆర్ఎస్. ఎరువుల కోసం ఏడాదికి 2 పంటలకు 8,000 ఇస్తానని కేసీఆర్ ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారిని పెద్ద ఎత్తున తరలించే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్. ఇందుకోసం 15,000 ట్రాక్టర్లను ఏర్పాటు చేసినట్లు అంచనా. దూర ప్రాంతాలకు చెందిన వారు ఒకరోజు ముందుగానే ట్రాక్టర్లపై వరంగల్ చేరుకున్నారు. ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బయలుదేరారు. ముందస్తు ఎన్నికల రాగం వినిపిస్తున్న నేపథ్యంలో దేశమంతటా ఏకకాలంలో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన తెచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ తమ బల నిరూపణకు వరంగల్ సభను వేదికగా భావిస్తోంది. దీని ద్వారా సత్తా చాటాలనే వ్యూహంతో ఉంది. వరంగల్ బహిరంగ సభ నిర్వహణ బాధ్యతలను మంత్రి హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. 2 రోజులుగా వరంగల్లోనే ఉంటున్న హరీష్ జన సమీకరణ, బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. సభ నిర్వహణకు వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలతో ఏర్పాటైన 13 కమిటీలు నెల రోజులుగా కష్టపడ్డాయి. వరంగల్ మీటింగ్ కోసం అతిపెద్ద సభా వేదికను సిద్ధం చేసింది టీఆర్ఎస్. దేశంలోనే ఇది అతిపెద్దగా చెబుతున్నారు. 140 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తుతో 8,400 చదరపు అడుగుల విస్తీర్ణంతో భారీ సభా వేదికను సిద్ధం చేశారు. 600 మంది కూర్చునే సామర్థ్యంతో ఈ వేదికను నిర్మించారు. వేదికపై ఉండే వారికి ఎండ తగలకుండా హాజరైన వారికి వేదికపై ఉన్నవారు కనిపించేలా పైకప్పు నిర్మించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేదికపైకి వెళ్లేందుకు ప్రత్యేక దారి, ఇతర అతిథులకు మరో దారిని ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో ముఖ్యుల ప్రసంగాలు ప్రజలకు స్పష్టంగా వినిపించేందుకు అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. సభాస్థలి నుంచి 21 కిలోమీటర్ల వరకు సౌండ్ సిస్టమ్ అమర్చారు. రైట్, సభా ప్రాంగణం నుంచి మరిన్ని వివరాలు అందించేందుకు మా రిపోర్టర్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఓవర్ టు యు. జోస్నా, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇవాళకి 16 ఏళ్ళైంది. టీఆర్ఎస్ ఒక పండుగ ఓరుగల్లులోని ఇవాళ రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మనం ప్రస్తుతము ఏదైతే వరంగల్లో ప్రకాష్ రెడ్డి పేటలో ఉన్న ఈ యొక్క గ్రౌండ్కి వచ్చాము. ఇక్కడ అంతా కూడా స్టేజీ పైన ఉన్నాము. ఇక్కడ అన్ని ఏర్పాట్లన్నీ కూడా మొత్తము చకచక జరిపాయి. మొత్తం అంతా కూడా గులాబీ మాయమైందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సభకు భారీగా జన సమీకరణ కూడా జరిగింది. దాదాపు 15 లక్షల వరకు, 10 నుంచి 15 లక్షల వరకు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రైతులు కావచ్చు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా తరలి రాబోతున్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దారులన్నీ కూడా ఓరుగల్లు వైపు చూస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద ట్రాక్టర్లతోటి, ఆటోలతోటి, ఎడ్ల బండ్లతోటి ఈ యొక్క సభకు తరలివడం జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడ చేరుకోబోతున్నారు. మనం చూస్తున్నాం. ఈ యొక్క సభస్థలి చూస్తే ఇంతవరకు ఎక్కడ కూడా ఇంత పెద్ద స్టేజీ వేసిన దాఖలు లేవు. దాదాపు 600 మంది వరకు ప్రతినిధులు కావచ్చు, నేతలు కావచ్చు, అందరూ కూడా కూర్చునే విధంగా డిజైన్ చేశారు. 2 నెలల నుంచి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇక గ్రౌండ్ ఇదంతా కూడా చూస్తే మొత్తం దాదాపు 10 లక్షల మంది వరకు కూర్చునే విధంగా ఈ యొక్క సభను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అందరూ కూడా చేరుకుంటున్నారు. నేతలు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు. ఇక ఏర్పాట్లకు సంబంధించి ఎలా చేశారు ఏంటి, ఇక అలంకరణ కమిటీ చైర్మన్ కూడా ఇక్కడే ఉన్నారు. అది తెలుసుకుందని చెప్పండి. అసలు మొత్తం ఓరుగల్లో చూస్తే ఎక్కడ చూసినా రోడ్ల పైన అంతా కూడా గులాబీమయమైన కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కేసీఆర్ ఫ్లెక్సీలు ఇవన్నీ కాదు. ఎట్లా చేశారు, ఎలాంటి అలంకరణ చేశారు చెప్పండి ఈరోజు సభకు సంబంధించి? ప్రత్యేకంగా ఆ రోజు ఉద్యమంలో కానీ నేడు కానీ కేసీఆర్ గారికి నగరం ఎంతో తోడుంది. వారు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ నగరాన్ని రాష్ట్రంలోనే అత్యంత ఉత్తమమైన నగరంగా తీర్చిదిద్దే దిశగా వారు ప్రత్యేకంగా నగరానికి 300 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా బడ్జెట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ నగరానికి కావాల్సిన ఇండస్ట్రీస్ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, ఇతరత్ర రింగ్ రోడ్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మేము మా కృతజ్ఞతగా నగర ప్రజలు, నగర పాలక మండలి అందరం కూడా ప్రత్యేకంగా కేసీఆర్ గారికి ఘన స్వాగతం పలకాలనే ఉద్దేశంతో
మద్రాసు నుంచి 1000 మంది కార్మికులను తీసుకొచ్చి వినూత్న రీతిలో సీఎం గారిని ఒక కొత్త ఆవిష్కరణ చేయాలన్న ఉద్దేశంతో ఈ సుందరీకరణ చేయడం జరిగింది. ఒకవైపు అభివృద్ధి సుందరీకరణ, మరోవైపు టీఆర్ఎస్ అలంకరణ కూడా మేము బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ ఇంత పెద్ద ఎత్తున చేయలేదు. ఇక ఈ సభకు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు రైతులు పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తున్నారు. ఈ రైతులకు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారన్నారు కదా, ఏం ఏర్పాట్లు చేశారు? ప్రత్యేకంగా రైతులకు కావాల్సినటువంటి పార్కింగ్ ఏర్పాటు చేశాం. వారికి కావాల్సినటువంటి వాటర్ సప్లై, అదేవిధంగా కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అన్ని వసతులు అన్ని రకాల ప్రజలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్లోనే సభ ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందంటారు? ఇది కేసీఆర్ గారి సెంటిమెంట్. ఆ రోజు ఉద్యమం కాలం నాడు పిరికడి మంది ఉన్న సమయంలో వరంగల్ జిల్లా వారికి తోడుంది. ఎప్పుడు కూడా వరంగల్ నుంచే సంచలనాలు, ప్రజలు వరంగల్ నుంచే సక్సెస్లు వచ్చాయి. కాబట్టి వారి సెంటిమెంట్గా ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి పేట అనేదే బహిరంగ సభకు కేసీఆర్ గారికి సెంటిమెంటు. ఆ సెంటిమెంటును మరోసారి పునరావృతం చేసుకొని మరోసారి ప్రగతి నివేదిక సక్సెస్కు ఇది వేదిక కావాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా లేదు. అంటే గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించింది, బహిరంగ సభలు కూడా నిర్వహించింది. కానీ ఈసారి ఇంత పెద్ద ఎత్తున చేయడానికి కారణం ఏంటి అసలు? అంటే గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పాలనలు, అభివృద్ధి పాలనలు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలి. ఏ విధంగా 3 సంవత్సరాలు ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్నాం, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఆ కార్యక్రమాలను కూడా ప్రజలకు ఏ విధంగా, ప్రజల్లో ఉన్నటువంటి స్పందన ఏ విధంగా ఉంది, ఈ వచ్చేటువంటి ప్రజలకు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలి, భవిష్యత్తులో ఇంకా తీసుకుపోయేటువంటి కార్యక్రమాలు కూడా ఏ విధంగా ఇవ్వాలనేది ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ రోజు ఈ సభ ఇంత అడావడిగా చేస్తున్నారు. ఇంత అంటే ఏదైతే వైఫల్యాన్ని అవన్నీ కవిపుచ్చుకోవడానికి ఎన్నికల ముందు అంత కూడా అడావడి చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటారు. ఏమంటారు? కాదండి, ఏదన్నా వచ్చిందంటే డేట్ ఆఫ్ బర్త్ను పోస్ట్ పోన్ చేసుకుంటారా, ప్రీఫోన్ చేసుకుంటారా? ఇప్పుడు మాట్లాడేటోడికి కొద్దిగానైనా ఉండాలి. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినటువంటి రోజు. ఇప్పుడు ఒకసారి 16 ఏళ్ల నుంచి 27 కంటే ముందు కానీ వెనక కానీ చేసుకుని కూడా ఇంత పెద్దగా చేయలేదు. ఎందుకు చేయలేదు? గతంలో కూడా చేశాం. అసలు వరంగల్ జిల్లాకు చరిత్ర ఉంది. ఆసియా ఖండంలోనే 2వ సభగా గిన్నిస్ బుక్ లో ఉంది. ఎందుకు లేదు? ఇవాళ ప్రభుత్వం ఆ రోజు ఉద్యమ పార్టీ ఉండే, ఆ రోజున రాగలిగారు. ఇవాళ ఉద్యమ పార్టీ కాకుండా పక్కా రాజకీయ పార్టీగా అవతరించడం ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి పథకాలను చూసి ఇవాళ సాయంత్రం చూస్తే తెలుస్తుంది. ఎవడైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఒకసారి ఎక్కడి నుంచైనా చూడమనండి సభను. ఇది చూస్తే ఇంకో 10 ఏళ్ల దాకా మాది కన్నెత్తి కానీ ఏలెత్తి కానీ కేసీఆర్ని ప్రశ్నించేటువంటి సత్తా వాళ్ళకు ఉండదు. ఇది ముందస్తు ఎన్నికలు, వెనుకస్తు ఎన్నికలు కాదు. డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్తే ఉంటుంది. అదే చేసుకుంటున్నాం మేము. దాని అంత కన్ను వాళ్ళకి ఎందుకు కన్ను కొడుతుందో మాకు అర్థం కావడం లేదు. అటువంటి పరిస్థితిలో ఇక్కడ ఇప్పుడు 25 లక్షల ప్రజలు వచ్చి కూర్చోవచ్చు. 1400 ఎకరాల్లో అసలు కార్యకర్తలను మీరు ఒకసారి గమనించండి. మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. ఏ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ కొరకు ప్రత్యేకం చేశారో ఇక్కడ సభ సక్సెస్ కావాలి. ఈ తెలంగాణ 10 కాలాల పాటు ప్రజలకు బంగారు తెలంగాణ ఇవ్వాలని ఇక్కడ ఉండేటువంటి అంత కార్యకర్తలు వాళ్ళు అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారు. ఆ కమిట్మెంట్, ఆ జైలు మా దగ్గర ఉంది. అందుకోసం ఎవరేదో మాట్లాడతారని కాదు, ఇది ఒక అవతరించినటువంటి దినాన్ని ఘనంగా చేసుకోవాలనే ఉద్దేశంతో చేసుకుంటున్నాం తప్ప ఇక్కడ ఏమీ లేదు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి సంప్రదిస్తాం.